ప్రైజ్ ది లార్డ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నప్పుడు బిఫోర్ లంచ్ మనం ప్రేయర్ చేసుకుంటాం కదా, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని. నేను అది ప్రేయర్ అయిపోయిన తర్వాత లంచ్ చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఒకటే, తింటున్న ప్రతి ముద్దలోని నాకు ఒక ఫార్మర్ గుర్తొచ్చారు. ఆయన పడిన కష్టము ఆయనకి అప్పుడు నా మనసుకు అనిపించింది, దేవా ఆయన కుటుంబాన్ని ఎవరైతే నాకు ఈ ఆహారాన్ని నా ముందుకు తీసుకురావడానికి శ్రమ పడ్డారో వాళ్ళ కుటుంబాలను దీవించదండి. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, వారి బిడ్డలు ఏ విధంగా ఉన్నారో అనుకున్నాను. రెండో ముద్ద తిన్నప్పుడు నాకు ఆ బ్యాగ్స్ ప్యాక్ చేసిన వాళ్ళు, ఆ షాప్లో సేల్ చేసే వాళ్ళందరూ గుర్తొచ్చారు. దేవ ఇలాంటి ఆహారాన్ని నాకు దయచేయడానికి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని ఎంతో వెచ్చించారు. నైనా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ దీవించు, వారు బాగోవాలని గుర్తొచ్చింది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ముద్ద తినేటప్పుడు నాకు నా హస్బెండ్ గుర్తొచ్చారు. నాకు అన్నం పెట్టడానికి ఆయన ఎంతగా కష్టపడి నా కోసం ఇంత ఫుడ్ని, తనకున్న పెయిన్స్ కానీ తనకున్న హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ మర్చిపోయి నా కోసం, మా పిల్లల కోసం చేసిన కష్టం నాకు గుర్తొచ్చి, దేవ ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయన పెంచితే ఆయనకి శాలరీ ఇస్తున్న ఆ యొక్క యజమానం దీవించు అని నేను అనుకున్నాను. ఇంతటి జ్ఞానం నాకు దేవుడు ఎందుకు నాకు అనిపించింది అని నేను అనుకున్నాను. ఎందుకంటే అనుదినము మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అది మనకి జ్ఞాపకాన్ని ఇస్తుంది, కృతజ్ఞత భావాన్ని కలిగింపజేస్తుంది. మరి అది జీవ గ్రంథమే కదండి. ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది అనుభవం నేను మీతో పంచుకోవాలనుకున్నాను. మీకు ఎప్పుడైనా కలిగిందా? భోజనం చూసినప్పుడు ఆ భోజనం మన దగ్గరికి రావడానికి ఎంతమంది వెచ్చించి ఉంటారు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని, వారికి ఉన్న సమయాన్ని కేటాయించవచ్చు. అది వాళ్ళకి మనం థ్యాంక్ యూ మనం చెప్పలేము, కానీ మనం ప్రార్థించినప్పుడు మనం భోజనం చేసినంతసేపు వారి ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కష్టాల గురించి కానీ దేవుని దగ్గర మనం తింటూ కూడా విజ్ఞాపన చేయొచ్చు అనే